ఈరోజు మీకు కేఎఫ్సి స్టైల్లో కేఎఫ్సి చికెన్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక బౌల్లో కొంచెం చికెన్ పీసెస్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్, నిమ్మరసం వేసుకొని 15 to 20 minutes పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మీకు 1 కప్ కనిపిస్తుంది కదా, ఇవి మీకు డీమార్ట్లో కూడా ఎక్కడైనా దొరుకుతాయి. ఈ 250 ml దీంట్లో ఇలా వేసేయడమే. అండ్ ఇదిగోండి, ఇవి నేను ఐస్ వాటర్ వేసాను, కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి ఐస్ వాటర్ పెట్టాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాము. కొంచెం హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేద్దాం. మనం కేఎఫ్సి చికెన్ని నానబెట్టుకున్నాం కదా ఒక 15 to 20 minutes. దాని తర్వాత ఒక్కొక్క పీస్ని మనం చేసుకున్న మైదా పిండి కోటింగ్లో ఇలా మనం చేసుకోవాలి. టూ సైడ్స్లో చేసుకున్నాక మొత్తం మనం ఇలా చేసుకోవాలి, పిండి వచ్చేటట్టు చేయాలి. ఇదిగోండి ఇలా వచ్చాక అండ్ ఇప్పుడు దీన్ని వాటర్లో కూల్ వాటర్ ఇలా చేద్దాము. కూల్ వాటర్ తీసుకోవాలి, ఒక 15 to 20 minutes అలా వదిలేద్దాం. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి కోటింగ్ చేసుకుని డీప్ ఫ్రై చేశాక చూద్దాం ఎలా వస్తుందో. ఇలా మీకు కేఎఫ్సి స్టైల్లో మనం ఇంట్లోనే చేసుకునే కేఎఫ్సి చికెన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.